ఈరోజు ఉదయం నుంచి ఇప్పటిదాకా లగచర్ల దాని చుట్టుపక్కల ఉండే 5 గ్రామాలు ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారి నియంత్రిత్వ పోకడలు నిరసిస్తూ ఆ గ్రామాలకు సంబంధించిన గిరిజన దళిత బలహీన వర్గాల ఆడబిడ్డలు అన్నదమ్ములు ఢిల్లీకి వచ్చి మా నాయకురాళ్ళు సత్యవతి గారు, సబిత గారు, కోవ లక్ష్మి గారు, మాలోత్ కవిత గారు, హరిప్రియ గారు, తుల ఉమా గారు వీరందరి నేతృత్వంలో ఉదయం నుంచి మా సురేష్ రెడ్డి గారు, మా రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి గారు, దామోదరరావు గారు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ శ్రవణ్ గారు, ఇంకా చాలామంది పెద్దలు వారందరి నేతృత్వంలో ఉదయం నుంచి అనిల్ జాదవ్ ఎమ్మెల్యే గారు అందరి నేతృత్వంలో కలుస్తూ ఉన్నారు. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు, మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కూడా కలిశారు, జాతీయ షెడ్యూల్డ్ తెగలు అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన కమిషన్స్ని కూడా కలిశారు. వారితో మొరబెట్టుకున్నారు. తెలంగాణలో ఇవాళ తన అల్లుడి కంపెనీ కోసం ముఖ్యమంత్రి గారు నియంత్రిత పోకడలతో తరతరాలుగా మాకు వారసత్వ సంపదగా వచ్చిన ఒకే ఒక్క ఆధారం, జీవనాధారమైన మా భూమిని లాక్కుంటున్నారు. 9 నెలలుగా మేము ఆందోళన చేస్తున్నా కనీసం మా వైపు కన్నెత్తి చూడలేదు, పట్టించుకోలేదు. కానీ సొంత నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో 9 నెలలుగా గొడవలు జరుగుతుంటే కూడా మానవతా దృక్పథంతో కూడా కనీసం మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు. జిల్లా మంత్రి పట్టించుకోలేదు, పరిశ్రమల మంత్రి పట్టించుకోలేదు, కనీసం అధికారులు కూడా మా దగ్గర రాలేదు. మేము స్వయంగా డీసీఎం లెక్కి కలెక్టర్ల కాడికి పోయి వాళ్ళ కాళ్ళ మీద పడ్డా కనికరించలేదు. 60-70 లక్షల ఎకరాల 60-70 లక్షల రూపాయలు విలువ చేసే భూమి ఎకరానికి 10 లక్షలు ఇస్తామని చెప్పి మా ముఖాన నోటీసులు కొడితే మేము ఇవ్వమని చెప్పి తెగిస్తే ఈరోజు మా మీద కేసులు పెట్టి 30 పైచీలకు మా ఇంట్లో మగవాళ్ళని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడమే కాకుండా క్రూరంగా చిత్రహింసలు చేసినారు. అర్ధరాత్రి 1 గంటకు 2 గంటలకు తాగి వచ్చి ప్రైవేట్ వ్యక్తులు, పోలీసులు మా ఇండ్ల మీద పడి గడ్డపారలు పట్టుకొని తలుపులు వలగొట్టారు. ఆడవాళ్ళ మీద దాదాపు అత్యాచారం చేసినంత పని చేశారు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఓపెన్గా, ఎందుకంటే ఏ ఆడపిల్ల చెప్పుకోదు ఇట్లా జరిగింది, అయినా ఇవాళ తమ గుండెల్లో ఉన్న ఆవేదన వాళ్ళు ఢిల్లీ దాకా వచ్చి చెప్పుకున్నారు. మేము భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారితో, భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారితో ప్రార్థించేది, కోరేది ఒకటే. మణిపూర్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు దేశం మొత్తం బాధపడతా ఉంది. నిన్న ఉత్తరప్రదేశ్లో ఝాన్సీలో ఒక యాక్సిడెంట్లో పసిపిల్లలు చనిపోయారంటే అందరి గుండెలు రోధించినాయి. అదే మాదిరిగా లక్షద్వీప్లో అక్కడ ఆదివాసీలు తిరగబడితే అందరము బాధపడ్డాం. వాళ్ళ తెలంగాణ దానికి భిన్నం కాదు, లగచర్ల దానికి భిన్నం కాదు. లగచర్లలో జరుగుతున్న దురాగతం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న దురాగతం, వాళ్ళ అండతో పెట్టరేగిపోతున్న వాళ్ళ మూకలు ఇస్తారా చస్తారా అన్నట్టు మెడ మీద కత్తిపెట్టి చేస్తున్న దౌర్జన్యం ఏదైతుందో ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిధ్వనించింది. మాకు ఒకటే మా డిమాండ్, వారి తరఫున మాది ఒకటే డిమాండ్. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక స్ఫూర్తి ప్రకారం పనిచేయాలి, కానీ ఇదేదో నియంతృత్వంలాగా నేనేదో సామ్రాజ్యాధిపతిని, చక్రవర్తిని, ప్రజలు ఎన్నుకున్నవాడిని కాదు, ఆకాశం నుంచి ఊడిపడ్డాను అన్నట్టు ఎవరు ప్రవర్తించినా తప్పకుండా వారికి పరాభవం తప్పదు. రేవంత్ రెడ్డి కూడా దానికి అతీతుడు కాదు. రాహుల్ గాంధీని అడుగుతున్నాం, గంట కింద ఉపన్యాసం ఇస్తున్నావు జార్ఖండ్లో, మా పార్టీ ఆదివాసీలు, గిరిజనులు, పేద వర్గాలు, దళితులు, వెనుకబడ్డ తరగతులు వీళ్ళ పార్టీ మాది, వాళ్ళ కోసమే పనిచేస్తున్నాం, కాన్స్టిట్యూషన్ను కాపాడుతున్నాం అంటున్నావు ఇప్పుడే గంట కిందట. ఇదేనా కాన్స్టిట్యూషన్ను కాపాడే పద్ధతి? ఇదేనా రాజ్యాంగ రక్షణ? ఇదేనా పేద వర్గాల పట్ల నీకున్న ప్రేమ? ఎందుకు మణిపూర్ గురించి మాటికి మాట్లాడే రాహుల్ గాంధీ ఎందుకు కొడంగల్ గురించి మాట్లాడవు? ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడవు? తెలంగాణలో ఇన్ని దురాగతాలు జరుగుతుంటే నీ ముఖ్యమంత్రిని నియంత్రించే పరిస్థితులు లేవా? ఇవాళ మా ఆడబిడ్డలు గొంతెత్తి దేవి కానీ, కిష్టిబాయి కానీ, జ్యోతి కానీ, సుశీల కానీ వాళ్ళు మాట్లాడింది నీ చెవులకు వినబడ్డం లేదా? రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాం మేము. మీరే చెప్పారు ఎలక్షన్లకు ముందు, తెలంగాణ ఎన్నికలకు ముందు, ఒక్క పిలుపునిస్తే మీ తమ్ముడిని, మీ అన్న నేను వచ్చి వాలిపోతా, మీ దగ్గరకు వస్తా అన్నాం. ఎక్కడున్నావు ఈరోజు? ఒకవేళ మీరు మహారాష్ట్రలో, జార్ఖండ్లో బిజీగా ఉంటే మీరు ఎక్కడున్నారో చెప్పండి, అక్కడికే వస్తామంటున్నారు మా చెల్లెలు. వచ్చి మిమ్మల్ని కలుస్తామంటున్నారు, మీతో మొరబెట్టుకుంటామంటున్నారు. మీరు ఢిల్లీకే వచ్చేది ఉంటే ఎన్నికల ప్రచారం అయిపోయింది కాబట్టి మహారాష్ట్రలో, జార్ఖండ్లో ఢిల్లీకి వచ్చేది ఉంటే ఇక్కడే ఆగుతాం,
ఢిల్లీలో సమయం ఇస్తే ఇక్కడే కలుస్తాం, మా బాధ చెప్పుకుంటాం అంటున్నారు. ఇప్పుడైనా గొంతు విప్పండి, నోరు విప్పండి. కేవలం లిప్ సర్వీస్ సరిపోదు, మాటలతోనే ప్రేమలు ప్రదర్శిస్తే సరిపోదు, మాటల్లోనే ప్రేమ కురిపిస్తే సరిపోదు, చేతల్లో కూడా చూపెట్టాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. చివరిగా నేను చెప్పేది ఒకటే, రేవంత్ రెడ్డి అయినా, రాహుల్ గాంధీ అయినా, ప్రధానమంత్రి మోడీ అయినా, ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు మర్చిపోయినట్టున్నారు, అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉందని, అక్కడ కొన్ని దురాగతాలు జరిగితే వాటి మీద స్పందించాల్సిన బాధ్యత మీ పార్టీకి కూడా ఉందని మర్చిపోయినట్టే కనబడతా ఉంది. అందుకే మేము అనేది, దయచేసి రేపు పార్లమెంట్ సమావేశాల్లో మేము కూడా దీన్ని లేవనెత్తుతాం, ఈ అంశాన్ని లేవనెత్తుతాం, రాజ్యసభలో లేవనెత్తుతాం, ఇతర పార్టీలు ఏవైతున్నాయో లోక్సభలో వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం, దయచేసి అక్కడ కూడా మాట్లాడండి ఈ అంశం మీద. స్పందిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని ఆశిస్తున్నాం. ఇవాళ కలిసిన 4 కమిషన్లు వారు కూడా స్పందిస్తారని ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా మా విశ్వాసం ఒకటే, ఇంకా భారతదేశంలో మీడియా రూపంలో, న్యాయస్థానాల రూపంలో ఇంకా కూడా ప్రజలకు కొంత విశ్వాసం ఉంది. మీడియా ద్వారా, న్యాయస్థానాల ద్వారా తప్పకుండా మరి బాధితులకు, ఈ పేదవారికి న్యాయం లభించాలని, వారికి తప్పకుండా వారి గొంతు ఢిల్లీలో ఏదైతే ఈరోజు వినిపించారో దాన్ని తప్పకుండా మీరు కూడా పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ దేశాన్ని నడిపే వాళ్ళు, వాళ్ళ ద్వారా తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుతూ, మరి వారి పక్షాన బీఆర్ఎస్ నాయకులు ఇవాళ చాలామంది ఢిల్లీకి వచ్చారు, వారందరికీ ఉన్న ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పోరాటంలో చివరి దాకా, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు బెయిల్లు వచ్చి జైలు నుంచి విడుదల అయ్యేదాకా, అదేవిధంగా ఈ పోరాటం ఒక అర్థవంతమైన ముగింపుకు వచ్చేదాకా మేము తప్పకుండా వారి వెంబడినే ఉంటాము. 100% ముమ్మాటికి. ఒక దగ్గర జరగట్లేదు ఈ పోరాటం, కొడంగల్లో, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో కూడా జరుగుతూ ఉంది. ఇంకా 20 ఫార్మా విలేజ్లు ఎక్కడెక్కడైతే వీరు ప్రతిపాదిస్తున్నారో అక్కడక్కడ ఇప్పటికే గొడవలు జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న సబితక్క కాన్స్టిట్యున్సీలో అనవసరంగా వేస్తున్న ఒక 340 ఫీట్ల రేడియల్ రోడ్ మీద అక్కడ రైతులు తిరగబడ్డారు. RRR ఆ రైతులు అక్కడ భువనగిరిలో, ఆలేరులో, మునుగోడులో అక్కడ రైతులు ఆక్రోశిస్తున్నారు. వీళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడాల్సిన ప్రభుత్వం నిశ్చేష్టులై చూస్తూ ఉన్నది, నిష్క్రియాపరంగా ఉన్నది. తప్పకుండా వారు స్పందించాలి, ఇకనైనా ముందుకు రావాలని కోరుతాం. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కానీ, ప్రత్యేకించి కేసీఆర్ కానీ, మీరు కానీ అభివృద్ధికి సంబంధించి పెట్టుబడుల విషయంలో పెద్ద ఎత్తున కృషి చేశారు. దాన్ని ఎవరు తప్పలేదు. అదే సందర్భంలో ఫార్మా సిటీ పేరుతో తెలంగాణ అభివృద్ధికి కూడా మీరు ఒక ప్రయత్నం చేశారు. అలాంటి మీరు ఇప్పుడు ఫార్మా విలేజ్ వచ్చేదాన్ని వ్యతిరేకించడం. ఫార్మా విలేజ్కి మేము వ్యతిరేకమని నేను చెప్పడం లేదు, మీరు ఒకటి జాగ్రత్తగా వినండి. ఫార్మా సిటీ కోసం ఆ రోజు భూములు సేకరిస్తున్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇదే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్పీచ్లు నేను మీకు పంపిస్తాను. వెంకటరెడ్డి గారు, ఈరోజు మంత్రిగా ఉన్న వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, కోదండరెడ్డి గారు, ఒక్కరు కాదండి, బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, ఒక్కసారి కాదు పలుమార్లు కందుకూరులో, యాచారంలో విస్తృతంగా పర్యటించి ప్రజల్ని రెచ్చగొట్టి ఫార్మా అంటేనే కాలుష్యం, ఫార్మా అంటేనే విషం అని జనం మనసులో విషం నింపిందే వారు. దానివల్ల ఏం జరిగింది ఈరోజు? సరే, మాకు 8 ఏళ్ళు పట్టింది ఫార్మా సిటీ కోసం ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి. అయినప్పటికీ ఒప్పించి మెప్పించి మొత్తానికి 14,000 ఎకరాలు సేకరించి అక్కడ ఉండే పేదవారికి కూడా ఒక విశ్వాసాన్ని కల్పించి చివరికి కేంద్ర స్థాయిలో ఇక్కడ ఉండే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ కూడా ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ కూడా సాధించాం. ఒక ఫౌండేషన్ వేసి ముందుకు పోవాల్సింది. దాన్ని మేము ఎలక్షన్లు ఉన్నాయి, ఇప్పుడు అనవసరంగా ఈ టైంలో మళ్ళీ పొలిటిసైజ్ చేస్తారు, రాజకీయం చేస్తారనే పక్కకు పెట్టాం. ఈరోజు అక్కడికి వచ్చి అదే 14,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అని, AI సిటీ అని, ఇంకేదో పేర్లు పెట్టారు, 4th సిటీ అని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఒకవైపు. రెండోది ఏం చేస్తున్నారు? ఫార్మా విలేజ్. కేసీఆర్ ఫార్మా సిటీ అన్నారు కదా, ఆయన ఆనవాళ్ళు ఉండొద్దు కదా, దాన్ని రద్దు చేసి ఫార్మా విలేజ్. కొడంగల్లో ఇవాళ రైతులు ఏమడుతున్నారు? ఇప్పుడు అమ్మాయి ఏమడిగింది? నువ్వే చెప్తావు కదా ఫార్మా అంటే విషయం అని, రేవంత్ రెడ్డి చెప్పినాడు కదా, మరి వాళ్ళు ఎమ్మెల్యే, ఆయన వచ్చి చెప్పాలి కదా, లేదమ్మా ఆ రోజు నేను తప్పు చెప్పాను, తప్పుడు కూతలు కూశాను, నేను రాజకీయం కోసం అబద్ధాలు చెప్పాను, ఈ రోజు నేను చెప్తున్నాను, ఈరోజు నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము అని లగిచర్లకు వచ్చి మాట్లాడమనండి. ఎమ్మెల్యే కాదా? 9 నెలల నుంచి టైం లేదా? వచ్చి మాట్లాడమనండి. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ ప్రజల మీద దౌర్జన్యపూరితంగా, అంటే నువ్వు భూమి ఇవ్వకపోతే నేను తొక్కుతాం. ఎవడండి తిరుపతి రెడ్డి? అడ్రస్ లేని గొట్టంగాడు వచ్చి ఇది ఆగదు, ఫార్మా ఆగదు, నువ్వెవడివి చెప్పడానికి? నీకేం హక్కు ఉంది? ఇష్టారీతిన ఇవాళ ప్రజల మీద జులుం చేయడానికి ఎవరైనా, అది దానికి వ్యతిరేకంగా ఉన్నాం. ముఖ్యమంత్రి ఎందుకు పిలవట్లేదు? ముఖ్యమంత్రి ఇవాళ ఆయన కాన్స్టిట్యున్సీ రగిలిపోతుంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన ఎవరో ఫిడేల్ వాయించినట్టు ఈయన మహారాష్ట్రలో ప్రచారం చేస్తాడా? ఆయనకి కనీసం కాన్షియస్నెస్ లేదా? హృదయం లేదా?
అది మేము అడిగేది. ఎందుకు ఇప్పుడు మల్లన్న సాగర్లో మీకు గుర్తు చేసుకోండి, మేము భూసేకరణ చేస్తుంటే ముత్యం రెడ్డి గారిని ఒక ఆర్డీఓ మీద అక్కడ ప్రజలు కోపంలో పోయి ఆయన మీద పెట్రోల్ పోసారు, కానీ మేము కేసు పెట్టలేదు. ఎందుకంటే ఆవేశాలకు లోనవుతారు ప్రజలు. ప్రాజెక్ట్ యొక్క విలువ వారికి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇవాళ ఇదే ముఖ్యమంత్రి కదా కాళేశ్వరం కొట్టుకుపోయింది అన్నాడు, మళ్ళీ అదే మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాడు. అందుకే నేను చెప్పేది ఏమంటే, ఏదైనా ప్రాజెక్ట్ నిజంగా జాతి ప్రయోజనాలకు సంబంధించి విస్తృత ప్రయోజనాలకు సంబంధించిన ప్రాజెక్ట్ వస్తే ప్రజలను ఒప్పించి మెప్పించి వారి మనసు గెలిచి చివరి తెచ్చుకోవాలి. అదే మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో మొన్న మా హరీష్ రావు గారు ఆనాడు ఇరిగేషన్ మినిస్టర్గా ఒకసారి కాదు 100 సార్లు వాళ్ళతో మాట్లాడారు. కాబట్టి మొన్న అదే మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో మాకు మెజారిటీ వచ్చింది మొన్న శాసనసభ ఎన్నికలు. ఎందుకు? మేము ప్రజల మనసు గెలుచుకున్నాం కాబట్టి. అది తరీకా. ఇదేం పద్ధతి? ఇంటికి పోయి అర్ధరాత్రి ఇండ్ల మీద పడి తలుపులు పగలగొట్టి వాళ్ళను ఆడవాళ్ళని చూడకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసి తాగిపోయి, ఇది ఎక్కడ పద్ధతి? ఇది రాజ్యాంగబద్ధమనా? ఇది న్యాయమా? ఇదే మరి ఒక రాజకీయ నాయకుడు ఇంటి మీదకి పోతే ఇట్లాగే ఊరుకుంటారా? ఈ రోజుకి రేవంత్ రెడ్డి మొత్తుకుంటా ఉంటాడు కదా, నన్ను 3 గంటలకు వచ్చి అరెస్ట్ చేశారు అంటే నీకు జరిగితే ఒకటి, వాళ్ళ మా ఆడబిడ్డలకు జరిగితే తప్పు ఇంకోట పద్ధతేనా? అది మా అభ్యంతరం. అయ్యా నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మీకు, 5 ఏళ్ళు సరే, అది రిమాండ్ రిపోర్ట్ కాదు, రేవంత్ రెడ్డి డిమాండ్ రిపోర్ట్. రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తే వచ్చిన రిపోర్ట్ ఏముంది అందులో? కానీ మేము మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు 5 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రిగా ఉంటావు, ఎందుకంటే మీ అధిష్టానానికి మూటలు బాగా అందుతున్నాయి, వాళ్ళు నేను తీయరు, నీకంటే మూటలు బాగా ఇచ్చేవాడు బ్యాగులు మోసేవాడు ఇంకా అంత ఎక్స్పీరియన్స్ ఉన్నాడు లేడు. కాబట్టి మరి ఏం చేయాలి? ఖచ్చితంగా నువ్వే ఉంటావు, నీకు నెంబర్ ఉంది, ప్రజాస్వామ్యం, మేము ఒప్పుకుంటాం, నువ్వే ముఖ్యమంత్రి ఉండు, కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండని, మాకు అభ్యంతరం లేదు. నిన్ను అస్థిరపరచాల్సిన అవసరం మాకు లేదు, ఎందుకంటే 5 ఏళ్ళు నువ్వే ఉంటే నెక్స్ట్ 10 ఇయర్స్ మేమే ఉంటాం, మాకు కూడా తెలుసు. నిన్ను అస్థిరపరిస్తే మాకే నష్టం, కాబట్టి ఆ ప్రయత్నం మేము చేయబోము. నువ్వు వీళ్ళ కష్టం విను, మా సంగతి తర్వాత. 30 మంది పైచిలకు రైతులు ఇవాళ అరెస్ట్ అయ్యి జైళ్ళలో మగ్గుతున్నారు. మేము పోయి స్వయంగా చూసాం, వాళ్ళని కొట్టారు, విచ్చలవిడి కొట్టారు, చిత్రహింసలు పెట్టారు. దానికి క్షమాపణ చెప్పు. నీ రాహుల్ గాంధీ తెల్లారులేస్తే రాజ్యాంగ రక్షకుడని పోజులు కొడతారు కదా, ఎక్కడున్నాడు? ఎందుకు మాట్లాడాడు? మణిపూర్ మీద రోజు ఆక్రోశించే రాహుల్ గాంధీకి కొడంగల్ ఎందుకు కనబట్టలేదు? లగచర్లు ఎందుకు కనబట్టలేదు? అందుకే ఇలా దేశ రాజధానిలో మా ఆడబిడ్డలు వచ్చి అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. రాహుల్ గాంధీని మేము అడుగుతున్నాం, నువ్వు వస్తావా కొడంగల్కు, లేదు ఇక్కడే ఉండి మాకు సమయం ఇస్తావా అని అడుగుతున్నారు, చెప్పమనండి సమాధానం. ఇప్పుడు ఈరోజు ఇన్ని జాతీయ సంఘాలకి జాతీయ కమిషన్లకి వాళ్ళు కలిశారు. ఆ జాతీయ సంఘాలకు సంబంధించి మరి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా నోటీస్ చేసే ఉంటారని మేము అనుకుంటున్నాం. మరి కేంద్ర ప్రభుత్వ పెద్దలు కనుక వారికి కూడా మనసు ఉంటే, వారికి కూడా నిజంగా హృదయం ఉంటే స్పందించాలి. వారు కూడా తప్పకుండా నోటీసులు ఇవ్వాలి. డీజీపీకి, చీఫ్ సెక్రటరీకి, కలెక్టర్కి ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఇట్లా అని అడగాలి. పోలీసు వాళ్ళు ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తున్నారని అడగాలి. ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు, 30 మంది రైతులను జైల్లో పెడతాను వెంటనే విడుదల చేయమని ఆదేశం ఇవ్వాలి. ఇస్తే డెఫినెట్గా తదుపరి చర్చకు కానీ ఇంకో దానికి కానీ అవకాశం ఉంటుంది. కానీ ఈ రకంగా భయపెడతాం, మెడ మీద కత్తి పెడతాం, భూమి ఇస్తావా చస్తావా అంటే మాత్రం ఊరుకోము. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలకు మేము కూడా వారు చేసే పోరాటానికి మా మద్దతు కూడా కొనసాగుతాం. థ్యాంక్ యూ.